ఎల్ముండల సాంబిగాడు మళ్ళీ మన గురించి ప్రస్తావిస్తున్నాడు, మనకు ధమ్కి ఇస్తున్నాడు. అసలు ఇంకా రెచ్చిపోతాడంట. ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాడంట. స్టార్ట్ చేద్దామా సార్? అరే సాంబిగా, జోకర్కు ఎక్కువ బఫున్కు తక్కువ. నువ్వు రా, ప్రతిరోజు తెలుసుకుందాం రా. నా ఇంటి అడ్రస్ ఉంది, నా ఆఫీస్ అడ్రస్ ఉంది, నేను హైదరాబాద్లో ఉంటా, యాడికి వస్తావరా, నేను భాష మాట్లాడతా. ఎవరిని బెదిరిస్తావురా నువ్వు? పిచ్చి కుక్కను కొట్టేట్టు కొడతా నిన్ను. ఇప్పుడు నువ్వేమన్నా? పిచ్చి కుక్కను కొట్టేట్టు కొడతా నిన్ను. నీ ముఖానికి మళ్ళా ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేస్తేనే మేము ఓడిపోయినట్రా. ఎందుకంటే నీలాంటి లఫంగా లత్కోరగాళ్ళ ఛాలెంజ్లకు కూడా మేము రెస్పాండ్ అవుతున్నామంటే మా వాల్యూని మేము దిగదార్చుకున్నట్టే. పోనీ రా వచ్చినా నేను ఏం బిగుతావు నువ్వు? చెప్పురా, ఏం బిగుతావు? అంటే అది ఆ సందర్భమే వచ్చిందనుకో, కేసు దవడకేసి ఒకటి కొడితే వారం రోజులు లేవు మినిమం. ఏం అనుకోకే. పోయాడా? లేదు, పోసాడు. నేను వస్తారబ్బా, నీకంత జిలగా ఉంటే నేను వస్తా. హైదరాబాద్కి నా వీలు చూసుకొని నేను వస్తా. ఏం పీకుతావు పీక్కో. వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. ఏం పీకుతావు పీక్కో. నాకు ఫస్ట్ ఒక 40 లక్షలు నాకు పంపి. 40 లక్షలు సర్లే, నీకోసం డిస్కౌంట్ ఇస్తున్నా. 35 లక్షలు. నీకు 35 లక్షలు రావాలంటే నువ్వు ఎన్ని నెలలు పనిచేయాలా? ఎన్ని నెలలు చంద్రబాబు నాయుడు సంక నాకాలా? ఎన్ని నెలలు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకోవాలా, కాళ్ళు విసుకాలా, చెంచాగిరి చేయాలా, అబద్ధాలు చెప్పాలా, ఆంధ్రప్రదేశ్లో మోసం చేయాలా? నువ్వే అర్థం చేసుకో. ఒరే నీదొక బతుకారా? ఒరే సాంబిగా, అసలు నీదొక బతుకారా? ఒరే నువ్వు బతుకుతానో బురదలో పంది బతుకుతాను. ఎందుకురా ఆ బతుకు? ఇప్పుడు నేను అనేది మీరు గమనించండి. ఏ ఒక్కరోజు కూడా తెలుగుదేశం సపోర్టర్లు నేను ఒక్క మాట కూడా అన్నాను, జనసేన సపోర్టర్లు నేను ఒక్క మాట కూడా అన్నాను. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా ఏదైనా పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసే హక్కు ఉంది, అధికారం ఉంది. వీడియోడు మధ్యలో బొగడాగాడు ఒక న్యూస్ రీడరు. సరే, నాకు న్యూస్ రీడర్లు అంటే అత్యంత గౌరవం, భక్తి, శ్రద్ధ అన్నీ ఉన్నాయి. కానీ ఏంద్ర నువ్వు ఉదయం లేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చి ఇంకా అది తప్ప నీకు ఏదైనా పని ఉందిరా? నీకు పని ఉందా? నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఎల్ముడలు లేరా అంటావు. నీ ఓనరు మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు రన్ చేసుకుంటారు. ఇది మీ బతుకులు. మళ్ళీ మీరు 10 మందికి చదువు చెప్తారా? ఒరే అసలు ఇంక వీనికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకుంటే తక్కువే. ఇప్పుడు అంటున్నాడు కదా నాకు అంతకంటే భాష వచ్చని. మా ఆయన తగులుకుంటాడు. ఇంకా పంచప్రభాకర్ అన్న ఇంకా అమెరికా నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ 2 ఆయన తగులుకుంటాడు. ఇంకా ఆయన చెప్పాల్సింది చెప్తాడు. నాకు వీలైనంతగా నేను వాడు ఎదవైనా కానీ వాడికి మర్యాద ఇస్తూ మర్యాదగా చెప్పా. ఇంకా మా అన్న డైరెక్ట్ హైవే ఎక్కుతాడు. ఇంకా మళ్ళీ చిన్న రోడ్లలో 20-30 కిలోమీటర్ స్పీడ్లతో నడిపేది 100 కిలోమీటర్ల స్పీడ్తోనే పోతాడు. ఒరే నీకు ఆయన అయితేనే సరిరా.